మొన్నటి వరకు 100 రూపాయలకు 4-5 కిలోలు లభించిన ఉల్లిగడ్డ ఇప్పుడు భారీగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. దేశంలో గత 14 రోజులుగా ఉల్లి ధరలు 30-50% పెరగడంతో ప్రజలు షాక్ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరఫరా తక్కువగా ఉండడమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు బక్రీద్ కంటే ముందే ఉల్లికి భారీగా డిమాండ్ ఏర్పడింది అంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు వ్యాపారులు ఉల్లిని ఇంకా నిల్వ చేసి సేల్ చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అని పలువురు వ్యాపారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో గత 10 రోజుల్లో కిలో ఉల్లి ధర 12 రూపాయలు పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హోల్సేల్ విధానంలో కిలో ఉల్లి ధర 32 రూపాయలుండగా రిటైల్ మార్కెట్లో 40-50 రూపాయలు పలుకుతోంది. మరోవైపు చెన్నైలో కిలో ఉల్లి ధర గరిష్టంగా 50-70 రూపాయలుగా ఉంది. ఇక మహారాష్ట్ర నాసిక్లో లాసల్గావ్ మండీలో సోమవారం సగటు హోల్సేల్ ధర కిలో 30 రూపాయలుండగా మే 25న ఇదే ధర కిలో 17 రూపాయలుగా ఉండేది. రిటైల్ మార్కెట్లో ఈ ధరలను మరింత పెంచి అమ్ముతున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ఉల్లిపాయలు ఎక్కువగా సరఫరా అవుతాయి. అయితే ఎగుమతి సుంకం రేట్లను పెంచడం కూడా ధరల పెరుగుదలకు కారణమని ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం సభ్యులు చెబుతున్నారు. జూన్ నుంచి మార్కెట్కు వస్తున్న ఉల్లి వ్యాపారులు నిల్వ ఉంచిన వాటి నుంచి వస్తోందని అంటున్నారు. 2023-24 రబీ పంట తగ్గుదల కారణంగా ఉల్లి ఉత్పత్తి తగ్గిందని, ఈ క్రమంలో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.